ఈరోజు మన ప్రియతమ నేత కీర్తిశేషులు శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 76వ జయంతిని పురస్కరించుకుని సైన్యములకు అధిపతిగా యెహోవా అత్యున్నత సింహాసనాసీనుడైన మా గొప్ప దేవా నిన్ననైనా ఆదియు అంతమునైన వాడ నీకు స్తోత్రములు మొదటివాడ కడపటివాడ పునరుత్థానమును జీవమునైన వాడ నీకు స్తోత్రములు సర్వలోకమును నాయన తండ్రి మా కొరకు రక్తము చిందించడానికి ఈ భూమి మీదకి మానవ అవతారిగా నాయన మనుషుని రూపంలో నిన్ను వ్యక్తులుగా చేసుకొని నీ వెలుగును ప్రకాశింపచేయండి తండ్రి నీకు స్తోత్రాలు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావమును ఆరోపిస్తూ గనుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో స్తుతించి అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చున్నాం. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. మనం ఇప్పుడు పాడిన కీర్తనలో మొదటి చరణం పాడుతున్నాం. వాగ్దానములను నెరవేర్చు దేవుడు నీవని అన్నట్లుగా హల్లెలూయా పాడేందులో ఒక చరణాన్ని పాడుకుని పల్లవితో ముగిద్దాం. క్రీస్తే యేసయ్య ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి నడుం బిగించినటువంటి మహానేత ఆయన. మహానేత జీవితంలో వారి యొక్క 60 ఏళ్ల జీవిత ప్రస్థానం అంతటిలో కూడా అంటే దేవుణ్ణి ప్రేమించిన వారు దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తారు. ఆ ప్రేమ ఎటువంటిదంటే దేవుడు ఎలా ప్రేమించాడో అటువంటి ప్రేమను ఆ మహానేత జీవితంలో మనం చూడగలుగుతాం. అందుకే వారిని స్మరించుకుంటూ మనము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఫుల్నెస్ ఆఫ్ లవ్. అందుకనే లవ్ అంటే ఒక అర్థం చెప్తారు, షేరింగ్ అని, పంచుకుంటా. ప్రభు యొక్క ప్రేమను మనం పరిశీలిస్తే సఫరింగ్ ప్లస్ సాక్రిఫైస్ రెండు వారి జీవితంలో పుష్కలంగా ఉన్నాయి. దాన్ని పుడికి పుచ్చుకున్నారు దేవుని యొక్క కుమారుడుగా జన్మించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వ్యక్తి దేవుని ప్రేమను పరిపూర్ణంగా చూపిస్తారు. సార్ 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 ఒకరో సైడ్